హాయ్ అండి, వెల్కమ్ టు శ్యామ్లీ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ సేమియా. ఇది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినొచ్చు. ఈ విధంగా చేస్తే ఈ సేమియా ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్కి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో సేమియా వేసుకొని ఇవి దోరగా వేయించుకోవాలి. సేమియా వేయించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. అలాగే ఫ్లేమ్ కూడా తక్కువలో పెట్టి వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులో వాటర్ పోసి ఒకసారి కలపాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఉడికించాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ సేమియా ఉడికించుకోవాలి. ఒక 70% ఉడికిన తర్వాత సేమియా పక్కకు దించేసుకొని వడకట్టాలి. కొద్దిగా చల్లనీళ్ళు పోసి వడగట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద అదే కడాయి పెట్టి మీకు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. సేమియాని బట్టి నేను ఇక్కడ 3 గుడ్లు వేసాను. తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేయాలి. ఇలా మెల్లగా కలుపుతూ ఎగ్గుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మెల్లగా కలుపుతూ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చేలా ఎగ్స్ని వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా కారం వేసి ఇలా కలిపి ఇప్పుడు దీన్ని పక్కకు దించేసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఇలా ఒకసారి కలిపి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న బీన్స్, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, తర్వాత ఇందులోని కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకుని వేసి అంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సేమియా కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపి వేయించి పెట్టుకున్న ఎగ్ ఫ్రైని కూడా వేసి తర్వాత ఇంకొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా కారం పొడి వేసి తర్వాత కొద్దిగా మిరియాల పొడి కలిపి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎగ్ సేమియా రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.